నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ వల్ల రామ్ చరణ్‌కి షాక్ తగిలింది అనే న్యూస్ వైరల్ అవుతుంది సార్. సో అసలు ఎట్లాంటి షాక్ తగిలింది అనేది, అలాగే రామ్ చరణ్ మూవీ త్వరలో రిలీజ్ అవుతుంది, గేమ్ చేంజర్ అనే మూవీ. ఆ సినిమా మీద ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అది రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి రిలీజు, అంటే 10th రిలీజు, సంక్రాంతి 14th. ఎందుకంటే సంక్రాంతికి దాదాపు ఇప్పటికీ మనకి తెలిసిన పెద్ద సినిమాలు అంటే 4 ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజరు, 2 డాకు మహారాజ్ బాలకృష్ణది, 3 సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మీనాక్షి చౌదరి, తర్వాత ఐశ్వర్య రాజేష్, అనిల్ రావుపూడి. మంచి ట్రయాంగిల్ క్రైమ్ కామెడీగా అది రాబోతుంది. దాని తర్వాత మజాకా అని సందీప్ కిషన్ మూవీ ఒకటి. ఇప్పటికీ 4 ఉన్నాయి. ఇవి కాకుండా తమిళ సినిమా కూడా ఉంది, అజిత్ది ఒకటి ఉంది. సో ఏదేమైనా సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాలని చెప్పాలంటే 3 సినిమాలు ఉన్నాయి. ఒకటి రామ్ చరణ్ది, వెంకీది, తర్వాత బాలకృష్ణ. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా నిజానికి ఇవి అన్ని సినిమాలకు కూడా ఒక దెబ్బ అయితే తగిలింది, ముఖ్యంగా తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో. అదేం దెబ్బ అంటే బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నారు. మామూలుగా అయితే బెనిఫిట్ షోలలో డబ్బులు బాగా వస్తాయి, ఎందుకంటే ఎక్కువ టికెట్లు పెట్టుకుంటారు, డబ్బులు బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2కి బెనిఫిట్ షోలలో 10 కోట్ల పైన కలెక్ట్ అయింది. ఎందుకంటే 800 టికెట్ పెట్టారు, కొన్ని చోట్ల 1000, 1200 ఇలా కూడా పెరిగాయి. సో మామూలుగా గవర్నమెంట్ అయితే 800 వరకు పెంచుకోవడానికి ఇచ్చింది. నెంబర్ ఆఫ్ షోలు కూడా ముందు రోజు నైట్ 9:30 నుంచి ఇంకా మార్నింగ్ వరకు షోలు పడుతూనే ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి 10 కోట్ల వరకు వచ్చింది. ఇప్పుడు సంధ్యా థియేటర్లో రేవతి అనే మహిళ తొక్కిసలాట్లో చనిపోవడం, బాబు శ్రీతేజ్ అనే బాబు ఇంకా కోమాలో ఉండడం, దీనివల్ల ఏమైందంటే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి గవర్నమెంట్ మీద. ఆల్రెడీ గవర్నమెంట్ మీద, తెలంగాణ గవర్నమెంట్ మీద ఆల్రెడీ విమర్శలు వచ్చాయి. ఎందుకు బెనిఫిట్ షోకి ఇంత టికెట్లు పెంచడం ఏంటి, థియేటర్లకి ఫస్ట్ కొన్ని రోజులు ఎందుకు అంత రేట్లు పెరగాలి అన్న విమర్శలు అయితే గతంలో కూడా ఇది జగన్ టైంలో నుంచి ఈ చర్చ నడుస్తుంది. జగన్ ఎందుకంటే పెంచడానికి అనుమతి ఇవ్వలేదు, తగ్గించేశాడు. అప్పట్లోనే చర్చలు వచ్చాయి. దాని తర్వాత దిల్ రాజు లాంటి వాళ్ళు చూశారు, అసలు వీళ్ళే వాలంటీర్లుగా టికెట్లని తగ్గించుకున్నారు. ఎందుకంటే టికెట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల జనం రావట్లేదు, ఓపెనింగ్స్ మనం అనుకున్నట్టు లేవు, తగ్గిస్తే వాళ్ళు వస్తారు, వస్తే కదా వీళ్ళు బాగుందని చెప్పడానికి. సో అందుకని స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. మళ్ళీ వీళ్ళు పుష్ప ఏమో వాళ్ళ బడ్జెట్ ఎక్కువైంది, హైప్ క్రియేట్ చేశాం కాబట్టి మనకి డబ్బులు వస్తుందనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు అడిగారు, ఇక్కడ ఇచ్చారు, దాని తర్వాత అక్కడ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ ముందు ఇవ్వడంతో హైదరాబాద్లో బాగా వ్యతిరేకత అయితే వచ్చింది. దాంతో ఎప్పుడైతే సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో అప్పుడు అల్లు అర్జున్ వెళ్ళడం వల్ల రేవతి అనే మహిళ చనిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేసరికి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన అనౌన్స్ చేశాడు, బెనిఫిట్ షోల్ని మేము రద్దు చేస్తున్నాం, దీనికే కాదు అన్ని ఇక సినిమాలకి దేనికి ఇవ్వమని. అది ఇప్పుడు సంక్రాంతి సినిమాలకి దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ముందు రోజులు వేసి అప్పటి నుంచి ఫ్యాన్స్ అంతా అప్పుడే చూసేస్తారు, వాళ్ళు ఎంత రేట్లన్నా పెట్టడానికి రెడీగా ఉంటారు. సో అది రెండోది ఏంటంటే ఫ్యాన్స్ బిగినింగ్లో వచ్చి చూస్తే నైట్, దాని ఎఫెక్ట్ మరుసటి రోజు అంతా పడుతుంది. వాళ్ళు ఎందుకంటే పాజిటివ్గా రివ్యూలు చెప్తారు, కెమెరాల ముందు, బయట, యూట్యూబ్లో అన్నిట్లో వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ మరుసటి రోజు కూడా పడుతుంది. దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు. ఇలాగా సినిమాకి అనేక రకాల ఉపయోగాలు బెనిఫిట్ షోల వల్ల ఉంటాయి. సో ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలు రద్దు చేయడం వల్ల గేమ్ చేంజర్ మీద చర్చ జరుగుతుంది. మిగతా సినిమాలకు కూడా, డాకు మహారాజ్ కూడా ఇదే ఇబ్బంది, సంక్రాంతికి వస్తున్నాం కూడా ఇదే ఇబ్బంది ఉంది. కానీ గేమ్ చేంజర్ ఏంది, అది బిగ్ బడ్జెట్ మూవీ, 450 కోట్లు అంటున్నారు. శంకర్ ఎన్ని రోజులు తీశాడు తెలుసు మనకి, దిల్ రాజు ప్రొడ్యూసరు. సో ఆ స్థాయి మూవీ, పైగా ఆల్రెడీ ఒక ఇబ్బందిలో ఉన్నాడు ఎవరు, రామ్ చరణ్. ఎందుకంటే రాజమౌళి శాపం అంటారు. రాజమౌళి శాపం అంటే రాజమౌళితో సినిమా తీసిన హీరో నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందని. అంటే గతంలో నాని కావచ్చు, లేకపోతే ప్రభాస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయినాయని ఉంటుంది. బట్ దేవరతో ఎన్టీఆర్ తప్పని నిరూపించాడు, దేవర్ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇబ్బంది ఉందా అన్న చర్చ నడుస్తుంది. ఎందుకంటే
ఆల్రెడీ గేమ్ చేంజర్ మీద నెగిటివ్ ప్రచారం బలంగా ఉంది. ఎందుకంటే ఆ వచ్చిన రిలీజ్ చేసిన పాట కానీ అవన్నీ విజువల్స్ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఆల్రెడీ శంకర్ సినిమా మొన్న దీనికి ముందు వచ్చిన శంకర్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. సో అందువల్ల శంకర్ ఫామ్లో లేడు. శంకర్ లాంటి వాడితో ఇతను సినిమా చేయడం ఏంటి, త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అని వచ్చినప్పుడు ఇతను మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్లతో చేయకుండా శంకర్ ఫామ్లో లేడు, అతనితో ఎందుకు చేశాడన్న ఇది కూడా చాలా మందిలో ఉన్నాయి. సో అందుకని యాక్చువల్గా ఇది క్రిస్మస్ అనుకున్నారు. మళ్ళీ క్రిస్మస్ అంటే పుష్ప ఇది ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుందని సంక్రాంతికి వెళ్ళారు. యాక్చువల్గా చిరంజీవి విశ్వంబర కూడా సంక్రాంతికి రిలీజ్ కావాలి, దీనికోసమే పక్కకు జరిగాడు చిరంజీవి. అయితే బాలకృష్ణ జరగలేదు, వెంకీ జరగలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా సంక్రాంతి వచ్చింది, వెంకటేష్కి కానీ బాలకృష్ణకి కానీ. కాబట్టి వాళ్ళు దాని నుంచి బయటికి పోవడానికి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు జనవరి 10th ఏమో గేమ్ చేంజర్ ఉంది, 12th ఏమో డాకు మహారాజ్ ఉంది, 14th ఏమో సంక్రాంతికి వస్తున్నాము ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ ఒక కాంపిటీషన్ ఆల్రెడీ రామ్ చరణ్కి ఉంది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పుష్ప 2కి వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్, జనసైనికులు, తర్వాత టీడీపీ కార్యకర్తలు విపరీతంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. దీని మీద కసిగా ఉన్నారు ఆల్రెడీ. ఎవరు? అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు వైసీపీ అభిమానులు. వీళ్ళు విపరీతంగా ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఆల్రెడీ మొదలు పెట్టారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అంట బాగాలేదంట అనేది ఆ టాక్ని. ఇది కూడా ఖచ్చితంగా పడుతుంది. రెండోది పుష్ప 2కి వచ్చిన హైప్ ఇప్పటి వరకు గేమ్ చేంజర్కి ఎందుకనో మరి దిల్ రాజు వీళ్ళు అంత హైప్ కూడా క్రియేట్ చేయట్లా. ఇంకా పెద్దగా 1 month ఉంది, అయినా కూడా దాని హైప్ అయితే ఇప్పటివరకు పెద్ద స్థాయిలో హైప్ లేదు. గేమ్ చేంజర్ అనేది చూడాలి అన్న ఫీలింగ్ అయితే ఇప్పటివరకు జనాలకి అంత ఫీలింగ్ క్రియేట్ చేయలేకపోయారు. మరి ఇటువంటి నెగిటివిటీ కూడా ఇప్పుడు దానికి తోడైతే అది తట్టుకోగలుగుతుందా? 450 కోట్లు రామ్ చరణ్ కెరీర్కి దెబ్బ తగులుతుంది, దిల్ రాజుకి దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. శంకర్కి కూడా తగులుతుంది, కానీ అతనికి ఇంకో సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి కూడా రావచ్చు, కానీ వీళ్ళు కాకపోతే కెరియర్ పరంగా ఒక హర్డిల్ వస్తే అది పెద్ద ఇబ్బంది. వాళ్ళు ఏంటంటే రామ్ చరణ్ కెరీర్ పట్ల చిరంజీవి అత్యంత జాగ్రత్తలు తీసుకొని త్రిపుల్ ఆర్కి కూడా చిరంజీవే పెట్టుబడి పెట్టాడన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. పేరుకి దానయ్య కానీ డివివి దానయ్య పెట్టిందంతా చిరంజీవి అని. సో అట్లాగే దానికి ఒక 80 నుంచి 100 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్గా ఆస్కార్ అవార్డ్స్ అంతా తెచ్చుకోగలగడానికి మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇప్పుడు అక్కడ ఏంటంటే రాజమౌళి ఉన్నాడు కాబట్టి తనకి ఆల్రెడీ బాహుబలితో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. మార్కెటింగ్ టీము వాళ్ళు ఏంటంటే ముందు సినిమా స్క్రిప్ట్ అప్పటి నుంచే దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలనేది ఒక ప్లాన్ వేసుకొని చేస్తారు. ఇప్పుడు శంకర్ ఆ పోటీలో లేడు. శంకర్ రాజమౌళి రంగంలోకి రానంత వరకు ఇండియాలో శంకరే టాప్లో ఉండేవాడు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో శంకర్ సినిమా అంటే ఇది ఉండేది. అది బ్రేక్ అయిపోయింది. ఇవాళ టాప్ సినిమాల్లో సౌత్ నుంచి 1000 కోట్ల సినిమాల్లో కన్నడ, తెలుగు ఉన్నాయి తప్ప తమిళ్ లేవు. తమిళ్ 800 దగ్గర ఆగిపోయింది, 1000 దగ్గరికి వెళ్ళలేదు. సో అది కూడా వాళ్ళకి తమిళ వాళ్ళు రాసుకుంటున్నారు ఇప్పుడు పుష్ప 2 తర్వాత. మనం ఎప్పుడు 1000 కోట్లకి వెళ్ళేది. సో ఆ పరిస్థితి ఉంది. ఇది దీంతో 1000 కోట్లకి వెళ్తాము అన్న ఇది వాళ్ళకు ఉంది యాక్చువల్గా శంకర్ గేమ్ చేంజర్తో. కానీ పరిస్థితి చూస్తే 1000 కోట్ల క్లబ్లోకి ఇది వెళ్తుందా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు మొదలైనాయి. ఎందుకంటే 1000 కోట్లకి వెళ్ళాలంటే మార్కెటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హైప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హైప్ లేకుండా స్లోగా వెళ్ళదాం అనే దగ్గర కష్టము. ఎందుకంటే ఫస్ట్ 1 week 3 రోజుల్లోనే మ్యాక్సిమం కలెక్షన్స్ రావాలి. పుష్ప 2 అలాగే చేశారు కదా, 12,000 థియేటర్లు, ఫస్ట్ డే 55,000 షోలు, ముందు రోజు నుంచి ప్రత్యేక షోలు, ఇవన్నీ వేయడం వల్లే ఈ కలెక్షన్లు రాగలిగాయి. 294 కోట్లు ఫస్ట్ డేకి, 116 కోట్లు సెకండ్ డేకి, 2 రోజులు కలిపి 400 కోట్లు రావడం అంటే ఈ స్కీమ్లో వెళ్ళగలిగారు కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు కానీ వీళ్ళు ఆ స్కీమ్లో వెళ్ళకపోతే ఫస్ట్ డే నెగిటివిటీ కానీ వచ్చేస్తే ఇంకా ఫ్లాప్ కిందకి వెళ్ళిపోతుంది. సో అది ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. అల్లు అర్జున్ మన కొంప ఉంచాడు అన్నట్టుగా ఉంది. సో ఒకవైపు అల్లు అర్జున్ ప్లాన్ చేసుకొని చేయలేదు, కానీ రేపు అల్లు అర్జున్ బ్యాచ్ అంతా కూడా నెగిటివ్ అయితే మాత్రం పెద్ద ఎత్తున చేయబోతున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అది దృష్టిలో పెట్టుకొని దీని మీద నెగిటివిటీ క్రియేట్ చేయకపోయింటే
కొంత బెటర్గా ఉండేది. వీళ్ళు విపరీతంగా చేస్తున్నారు పుష్ప 2 మీద. దీనికి రివెంజ్గా వాళ్ళు చేస్తారు కదా, ఖచ్చితంగా ఇది ట్రేడ్ వార్ లాగా సినిమా